చెబుతాను మీరందరూ మెచ్చేటి నీతి కథను. పిల్లలు వింటారా? కథ చెబుతాను మీరందరూ మెచ్చేటి నీతి కథను. లలా లా 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 ఊపుటండి. లలా లా 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 కథ వినరండి. అనగనగా ఒక అడవి, అడవికి రాజు సింహము. సింహము రాజు ఒకరోజు వేటకు వెళ్ళి అలసిపోయి చెట్టు నీడలో చల్లగా నిద్రపోయేను హాయిగా. ఎలకొకటొచ్చి మెల్లగా మీదకు ఎక్కెను చిలిపిగా. సింహం మీసం పీకగా నిద్రాభంగం కలగెను. పిల్లలు వింటారా? కథ చెబుతాను మీరందరూ మెచ్చేటి నీతి కథను. లలా లా 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 ఊపుటండి. లలా లా 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 కథ వినరండి. ఓ కోపంతోటి సింహము ఎలుకను పట్టి కొట్టెను. సాయము చేసేదా ఎప్పుడైనా చంపవద్దని వేడుకొన్నది. చిన్నదానివి నువ్వేం చేస్తావక్కరలేదు పొమ్మన్నది. గర్వంతోటి సింహం రాజు చిట్టి ఎలుకను పెట్టి పంపెను. కృతజ్ఞతతో మూషిక రాజు దండం పెట్టి ఇంటికి చేరెను. పిల్లలు వింటారా? కథ చెబుతాను మీరందరూ మెచ్చేటి నీతి కథను. లలా లా 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 ఊపుటండి. లలా లా 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 కడాలినారండి. కొద్ది రోజులకు సింహం రాజు కానకపోయి ఉచ్చుల చిక్కెను. ప్రాణం పోవుట ఖాయం అంటూ బోరు బోరునా ఏడసాగెను. బయటికి వచ్చిన మూషిక రాజు సింహం రాజుకు సాయం చేసెను. వలను మొత్తం టకటక కొరికి సింహం రాజును బయటికి తీసెను. పిల్లలు వింటారా? కథ చెబుతాను